Subscribe to Color Frames. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ గెలిచిన టీమిండియా ఇప్పుడు పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి అడిలైడ్లో డే నైట్ టెస్ట్ జరగబోతోంది. పెర్త్ టెస్టులో రోహిత్ గైర్హాజర్ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించాడు. అయితే అడిలైడ్ టెస్ట్ ద్వారా హిట్ మ్యాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రోహిత్ ఎంట్రీతో టీమిండియా మిడిల్ ఆర్డర్ మరింత బలపడనుంది. ఈ టెస్టులో జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే మ్యాచ్ డే నైట్ కావడంతో రెండో టెస్టులో సమయ వేళలు మారబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం పెర్త్ టెస్టు ఉదయం 7:50 ప్రారంభమైంది. అడిలైడ్ లో రెండో టెస్టు ఉదయం 9:30 ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఇద్దరు కెప్టెన్లు టాస్ కోసం ఫీల్డ్ కి రానున్నారు. కాగా ఆస్ట్రేలియా 12 డే నైట్ టెస్టులు ఆడి 11 గెలిచింది. భారత్ ఇప్పటి వరకు 4 డే నైట్ టెస్టులు ఆడింది. ఇందులో 3 విజయం సాధించగా ఒక చోట ఓటమి చవిచూసింది. గత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ లోనే టీమిండియా ఓడింది. అడిలైడ్ ఓవెల్ లో ఇప్పటి వరకు 82 టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఆతిథ్య ఆస్ట్రేలియా 45 గెలిచి 18 ఓడగా 19 డ్రా అయ్యాయి. భారత్ ఇక్కడ 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించగా 2 ఓడిపోయింది. ఈ పిచ్ పై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 40 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. అడిలైడ్ పిచ్ పై 6 మిల్లీమీటర్ల గ్రాస్ ఉంటుంది. ఇది బౌలర్ కు బౌన్స్ మరియు వేగాన్ని అందిస్తోంది. ఇక్కడ బ్యాట్స్మెన్లు స్పిన్నర్లు కూడా తమ ప్రదర్శనతో మెప్పించగలరు. మ్యాచ్ లో టాస్ పాత్ర కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ కే ప్రాధాన్యత ఇవ్వచ్చు. రెండో టెస్ట్ కు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్ట్ ఆడిన జట్టుతోనే ఆసీస్ బరిలోకి దిగనుంది. కేవలం ఒక్క మార్పు మాత్రమే చోటు చేసుకుంది. గాయం కారణంగా జోష్ హాజల్వుడ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా అతడి స్థానంలో స్కాట్ బోలాండ్ ను తీసుకున్నారు. తొలి టెస్టులో గాయపడిన మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్లు రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చారు. కాగా 5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా తొలి టెస్ట్ గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా ఆసీస్ 3వ స్థానానికి పడిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.